వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం గజ్జలవారిపల్లెలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. జనసేన పార్టీ బోగినేని కాశీరావు నాసేన నావంతు రాష్ట్ర కమిటీ మెంబర్ గా మాట్లాడుతూ గ్రామ సమస్యలపై స్పందించారు. గత 30 నుంచి 40 సంవత్సరాలుగా గజ్జలవారిపల్లెలో రోడ్డు సమస్య కొనసాగుతోందని తెలిపారు. ఈ సమస్యపై ఇప్పటికే ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ కూడా చర్యలు తీసుకుంటున్నారని, సంబంధిత అధికారులకు నివేదిక పంపించారని చెప్పారు. సోషల్ మీడియా వేదికగా ఈ రోడ్డు సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ దృష్టికి తీసుకెళ్లి వేంపులపాటి అజయ్ కుమార్ తీసుకెళ్లారని తెలిపారు. వెంటనే 2-3 గంటల్లోనే సమస్యను పరిశీలించి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తీరు యువతను ఎంతగానో ప్రేరేపించిందని చెప్పారు. గత 2 రోజులుగా 3 రోజులుగా సోషల్ మీడియాలో ఈ కొండాపురం మండలం గజ్జలవారిపల్లి ఈ గ్రామం ఈ తరపున ఒక ప్రధాన రోడ్డు సమస్య ఒకటే ఉంది. గత 30-40 సంవత్సరాల నుండిగా ఆ రోడ్డు సమస్య అలానే ఉంది. అండ్ మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు శ్రీ సురేష్ గారు కూడా ప్యారల్ గా దాని మీద వర్క్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఒక నివేదికను పంపించడం జరిగింది. సేమ్ టైం నిన్న ఒక 2-3 రోజులుగా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అది శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు తీసుకెళ్లారు. ఆయన తీసుకెళ్లిన వెంటనే ఒక 2-3 గంటల్లోనే అదంతా పరిశీలించేసి వెంటనే సంబంధిత అధికారులకి వాళ్ళకి నివేదిక ఇవ్వడం చెప్పడం జరిగింది. సో ఇంత త్వరగా అదేంటంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆయన చూసి ఇన్స్పైర్ చేసి వస్తాం. సో అలాగనే సురేష్ గారు ఎక్కడో ఎన్ఆర్ఐ ఉన్నారు. ఆయన వచ్చేసి సొంత గ్రామాల్లో సో పుట్టిన ఊరు ఏదైనా మంచి చేయాలనే ఇట్లాంటి ఒక థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళు అట్లీస్ట్ మేము ఏదో వాళ్ళంతా కాకపోయినా అట్లీస్ట్ మా పరిధిలో మేము కళ్యాణ్ గారికి ఆయన ఒక థాట్ ప్రాసెస్ కానీ ఆలోచన విధానం కానీ ఒక నిస్వార్థ రాజకీయాలు అట్లీస్ట్ కొంచెమైనా మన వల్ల ఒక 1% అయినా సొసైటీలో చేంజ్ తీసుకురాగలిగితే చాలు అనే ఒక ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు. సో ఆయన ఒక మార్గదర్శకంలో ఇలాంటి మంచి పనుల్లో అట్లీస్ట్ కొన్నైనా మా వంతుగా కొన్ని మేము చేయగలుగుతామని 100% నేను ఆశిస్తూ దేవుడు పవన్ కళ్యాణ్ గారికి అలానే సురేష్ గారికి లేకపోతే మంచి మంచి లీడర్లకు అందరికీ మంచి ఆయుష్ ఆరోగ్యము ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.